అందరికీ ఉన్నారండి. ఈరోజు నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, కొన్నిసార్లు మన మనసు చాలా బరువుగా ఉంటుంది. చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు ఇవన్నీ నేను ఎదుర్కొంటున్నాను. ఏంటి నా జీవితం ఎలా ఉంది? ఎందుకు వచ్చిన జీవితం? చచ్చిపోతామన్ను అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? విను ఒకసారి. నేను నీ బలాన్ని అని చెప్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? నేను నీ బలాన్ని అని దేవుడు చెప్తున్నాడు. మనీ కాదు, ప్రజలు కాదు, లేదంటే మన ఫీలింగ్స్ కాదు. నేను నీ బలాన్ని అని చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆయన ఒకరోజు నిన్ను పైకి లేపుతాడు. ఒకరోజు దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నిన్ను దేవుడు ఎక్కిస్తాడు. అంత గొప్ప దేవుడు ఆయన. మనకున్న శ్రమలు, బాధలు, ఇబ్బందులు, నేను కొన్నిసార్లు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇవన్నిటి గురించి నువ్వు ఆలోచించు. ఆయన నిన్ను ఎప్పుడు బ్లెస్ చేస్తాడు అది ఆలోచించు. ఎప్పుడు నీ పరిస్థితి మారుతుంది అది ఆలోచించు. దేవుడు నన్ను ప్రేమించాలంటే నేను ఏం చేయాలి? దేవుడి వరకు నేను ఎలా జీవించాలి అని ఆలోచించు. డబ్బు కోసం తిరిగినా, లేదంటే ఫ్రెండ్స్ కోసం తిరిగినా, కుటుంబం కోసం తిరిగినా ఎక్కడ కూడా సంతోషం దొరకదు నీకు. ఎక్కడ కూడా మనశ్శాంతి దొరకదు. కానీ దేవునిలో ఉంటే ఎప్పుడు మనశ్శాంతిగా ఉంటాం, ఎప్పుడు సంతోషంగా ఉంటాం. చెడు ఆలోచనలు మన హృదయంలోకి రావు. మన మైండ్లోకి చచ్చిపోవాలి ఇలాంటి ఆలోచనలు సాతాను నుంచి మాత్రమే వస్తాయి, సాతాను వల్ల మాత్రమే వస్తాయి. కానీ దేవుడు ఆయన ఎప్పుడు కూడా మనకి మంచి ఆలోచనలే ఇస్తాడు. ఎంత చెడు జరిగినా కూడా మనం మంచి చేయాలనే చూస్తాం, మంచి వైపే చూస్తాం, కష్టం వైపు చూడం. దేవుడు మనలో ఉంటే. కాబట్టి దేవుని కొరకు జీవించు. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు చీకట్లో ఉంచడు, మనల్ని నాశనంలో ఉంచడు. మనల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కింతాడు. చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకురావాలని ఆయన ప్రయత్నిస్తున్నాడు. అంటే సాతాను నుంచి ఆయన దగ్గరికి మనల్ని తెచ్చుకోవాలని ఆశపడుతున్నారు. ఆయనకి అవకాశం ఇచ్చేసాడు. నీ జీవితం ఏం మారిపోతుంది. గాడ్ బ్లెస్ యూ.